అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. జూలై 12వ తేదీ తులారాశి వారి గురించి తెలుసుకుందాం. శనివారం నాడు ఈ వ్యక్తి మాట వినొద్దు, వింటే అన్ని రకాలుగా నష్టపోతారు. మరి ఇంతకీ జూలై 12వ తేదీ శనివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏ వ్యక్తిని మాట వినకూడదు, వింటే ఎందుకు నష్టపోతారు, ఏ విధంగా నష్టపోతారు, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఎటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజులలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక శుక్రుడు సంచారం వల్ల తులారాశి వారు ఆర్థిక లాభాలను రాబోయే రోజులలో పొందుకోబోతున్నారు. ఈ యొక్క ఆదాయం ఈ సమయంలో విపరీతమైన పెరుగుదల ఈ యొక్క ఆదాయంలో గణనీయంగా కనిపిస్తుంది. ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. ఇక శుక్రుడు సొంత రాశిలో ఉండడం వలన మీ యొక్క పనులు తీరిపోతాయి, మీ డ్రీమ్స్ నెరవేరుతాయి, మీ ప్రేమ వ్యవహారానికి దారితీస్తుంది. ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడపాలని కాకుండా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమయం మీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలు పొందుతారు. తులారాశికి చెందిన వ్యక్తుల కెరియర్లో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా మీ సమయంలో మొదలుపెట్టడం జరుగుతుంది. వాటిని పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా తయారవుతారు. ఉద్యోగస్తులు వెయిట్ చేసిన ప్రమోషన్ అందుకుంటారు. సమస్యలన్నీ దూరమైపోయి సంతోషంగా గడుపుతారు. ఇక ఈ సమయంలో రాశి చెందిన వ్యక్తులకి దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కెరియర్ మంచి స్టేజ్కి చేరుకుంటారు. పూర్వీకుల యొక్క స్థిరాస్తులు దక్కే ఛాన్స్ ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి. దీర్ఘకాలంగా బాధపడుతున్న బంధాలు కూడా పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు సొంతం చేసుకుంటారు తులారాశి వారు. ఇకపోతే రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఇక నుంచి మీరు ధన, కనక, వస్తు, వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్టుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకు కొన్ని శుభ సందర్భాలు అనేవి తోడడం జరుగుతుంది. ఈ సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అంటే మీకు శుభకార్యాలు జరగడం వల్ల డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇక ఖర్చులకు తగినట్టుగా విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్టు డబ్బుకు ఖర్చు చేయకుండా సేవ్ చేస్తారు తులారాశి వారు. తులారాశి కెరీర్ పరంగా ఇది మంచి సమయం. ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో సక్సెస్ని సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగం మీకు పై ఆఫీసర్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసే ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతో పాటుగా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. ఈ సమయంలో మీకు ఆఫీస్లో సహ ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండొచ్చు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క పై ఆఫీసర్స్ యొక్క ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును, గౌరవాన్ని పొందుకుంటారు. ఇకపోతే వృత్తిలో కూడా తులారాశి వారు అభివృద్ధిని చూస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ పొందుతారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారపరంగా తులారాశి వారికి ఇక నుంచి ఎంతో శుభ గడియలు ప్రారంభంగా అవుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క రాబోయే రోజులలో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని ఈ యొక్క తులారాశి వారు ఈ సమయంలో మీరు బ్రాంచెస్ను అంటే కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు. ఈ యొక్క విస్తరణ మీ బిజినెస్పై చక్కని అభివృద్ధి పొందడానికి వెళ్ళిపోతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ పొందుకునే ఛాన్స్ లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకి ఈ టైం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో భాగస్వామ్య వారికి సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండే తులారాశి వారు ఇక మీ కుటుంబ పరంగా ఈ సమయం ఎంత అనుకూలంగా ఉండబోతుంది. ఇకపోతే సమయంలో మీరు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమానికి హాజరవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి మీరు మంచి చక్కగా అనుబంధాన్ని ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే రకమైన మాటపై ఉంటారు. ఒక మాటపై నిలబడతారనమాట. అలాగే ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సమయం బాగా ఉంటుంది. దాంతో మిమ్మల్ని అనేక రకాల సమస్యలను గతంలో వెంటాడి ఉంటాయో
వాటి నుంచి మీరు బయటపడతారు. తులారాశి వారికి శుక్రుడు రాశి బాగా కలిసి రాబోతుంది. ఈ యొక్క జీవితంలో కెరియర్లో అన్నిటికన్నా కూడా మంచిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. వీరు నీకు లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందడుగు వేస్తారు. ఇక విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవుతారు. ఇక మీ విజయంలో గ్రోత్ వస్తుంటుంది. ఆఫీసులో మీ కొలిక్ల సపోర్ట్ ఉంటుంది. అలాగే తులారాశి వారు నమ్మిన నమ్మకపైన రాబోయే రోజులలో మీరు కొన్ని అనుకోని రోజులని మీ జీవితంలో చూడబోతున్నారు. ఈ సమయంలో మీ యొక్క ఆనందం రెట్టింపు అవుతుంది. అనేక రకాలుగా ఉద్యోగులు ఈ రేంజ్లో అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేరుకోబోతున్నారు. తరచుగా మీరు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నత ర్యాంక్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా కూడా ఉన్నత ర్యాంక్ రాబోతుంది. దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే తులారాశి వెళ్ళి సెటిల్ కాబోతున్నారు. ఇకపోతే మీలో పెళ్ళైన వారు ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తుంటే అటువంటి వారి యొక్క అస్సలు చింతించకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. దేవదేవుళ్ళు మీ యొక్క మొర ఆలకించారు. మీకు చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన గుణవంతులైనటువంటి రూపవంతులైనటువంటి బిడ్డలు ప్రసాదించబోతున్నారు. మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు, అవసరం లేదు. కారణం ఏంటంటే మీకు లేక ఎన్నో ఏళ్ళ తర్వాత మీరు ఎన్నో దేవుళ్ళందరికీ కూడా మొక్కి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ళ ఆశీస్సులు ఈ సమయంలో లభించబోతున్నాయి. కాబట్టి మీ సంతాన విషయంలో అస్సలు మీరు దిగులు చెందాల్సిన అవసరమే లేదు. అలాగే ఇక నుంచి మీరు తన సంతానం లేదని బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు మీకు బిడ్డ ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ఇక పోతే జూలై 12వ తేదీ శనివారం తులారాశి వారు ఈ వ్యక్తుల మాట వినొద్దు. వింటే అన్ని రకాల నష్టపోతారని చెప్పుకున్నాం కదా. అదేంటంటే జూలై 12వ తేదీ శనివారం తులారాశిలో జన్మించిన వ్యక్తులు కొంతమంది చెప్పిన మాటలు అస్సలు వినొద్దండి. వింటే మాత్రం నిజంగా అన్ని రకాలుగా నష్టపోతారు. అదేంటంటే ఎవరైతే భాగస్వాములు అంటే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ భాగస్వాముల మాటలు అస్సలు వినొద్దు. ఈ సమయంలో వారు ముంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలియకుండా వెనకాల వారు చాలా స్కెచ్ వేశారనమాట. ఎందుకంటే ఈ సమయంలో మీకు తెలియని విషయం మీకు వెనకాల మీకు నష్టాలు చూపిస్తున్నారు. వారందరూ కూడా లాభాలను పొందుకుంటున్నారు. ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యక్తులు. కాబట్టి ఈ సమయంలో తూచా తప్పకుండా ఖచ్చితంగా ఇలా పాటించండి. ఆ వ్యక్తిని మాత్రం అస్సలు లెక్క చేయొద్దు. ఆ వ్యక్తుల మాట వినొద్దు. అసలు ఏం జరిగినా సరే ఎటువంటి లెక్కలు వేసినా మీరు 1 by 1 ఖచ్చితంగా అన్నీ చూడండి. వారి యొక్క పనిచేసేటువంటి మీరు ఏ విధంగా నష్టాన్ని మీకు చూపిస్తున్నారని చెప్పి మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు దగ్గరుండి పర్యవేక్షించండి. ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి మోసం మీకు గ్రహిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు బిజినెస్ సంబంధించిన ఆదాయం మీద అని చెప్పి చాలా చెప్తారు. వాటి మాటలు అస్సలు మీరు వింటే మాత్రం చాలా డబ్బు పరంగా నష్టపోతారు. మీరు ఏ పని చేస్తున్న దానికి వేగం పెంచుకుంటుంది. గతంలో మంచిగా నిలిచిపోయిన పనులన్నీ కూడా సైతం విజయవంతంగా పూర్తయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు స్థానిక మార్పులు గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుకుంటారు. కొందరు ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి మార్పులను ఆశించవచ్చు. వ్యాపారస్తులకి లాభదాయకమైన గుర్తింపుగా మీకు రాబోతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తులారాశి వారు పాత బకాయిలు వసూలు అవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ఊహించని ధన లాభాలు ఉంటాయి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదండి. కుదుట పడుతుంది. ఉత్సాహంగా తయారవుతారు. అయితే అధిక శ్రమ వల్ల కొంచెంపాటి అలసట రావచ్చు. కుటుంబంలో ఆనంద సుఖశాంతులు అనుకుంటాయి. బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదండి. ఇక తొందరపాటు నిర్ణయం ఏ నష్టం కలిగించవచ్చు. కాబట్టి కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంతైనా ఉంది. అశ్విని నక్షత్రం బుధుడి సంచారం కారణంగా ఈ సమయంలో తులారాశి వ్యక్తుల యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది. అనేక లాభాలను పొందబోతున్నారు. వ్యాపారస్తులకి సమయం ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. భారీ లాభాలతో ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం జరుగుతుంది. ఇకపోతే కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఉద్యోగస్తులకి ఇది అదేవిధంగా వ్యాపారస్తులకి ఇది అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. మీ కెరియర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటుంది. ఇక మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటూ తిరుగులేని జీవితం చాలా రకాలుగా పొందుకోబోతున్నారు. తులారాశి వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎంతకాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా బుధ సంచారం కారణంగా తులారాశి వారికి లబ్ధి అనేది చేకూరబోతుంది. కాబట్టి తులారాశి వారి మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి తులారాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది.
ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా సరే దైవారాధన చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. తులారాశి వారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.